హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా అక్షయ్ అయితే అవనిని మోసం చేసిన అతని కారు ముందు వెళ్ళి నిల్చుంటూ ఉంటాడు. ఇంకా అతనేమో "ఏయ్! ఎవరు బాబు నువ్వు" అని అంటుంటే అక్షయ్ అయితే "కారు దిగరా! ఎవరు నువ్వు? నా భార్య చేత దొంగ సంతకాలు పెట్టించుకొని మమ్మల్నే దోచేసావు. గుర్తుకు రాలేదా?" అనగానే ఆ పర్సన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అక్షయ్ అయితే అతన్ని కారులోంచి బయటికి లాక్కొస్తూ ఉంటాడు. ఇంకా అక్షయ్ ఆ పర్సన్ అయితే చితక బాదుతూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్‌ని అక్షయ్‌ని కొట్టే వరకు ఆ పర్సన్ అయితే నిజం చెప్పేస్తూ ఉంటాడు. అతనైతే చక్రధర్ పేరు చెప్పేస్తుంటే అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అతనే నన్ను బెదిరించి నా చేత నీ భార్య సంతకాల్ని ఫోర్జరీ చేయించాడు. ఇంకా అక్షయ్ అయితే కోపంలో చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్రధర్ పైన అరుస్తూ ఉంటాడు. అదే టైంలో చక్రధర్ వచ్చి నా ఇంటికి వచ్చి ఎందుకు అరుస్తున్నావా, బలిసిందా అని చక్రధర్ అడుగుతుంటే బలిసింది నాకు కాదరా నీకు అని చక్రధర్ కాలర్ పట్టుకుంటాడు అక్షయ్. ఇంకా అక్షయ్ నువ్వు మంచి వాడివి కాదని తెలుసు కానీ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదురా. నా భార్య మా ఇల్లు అమ్మేసినట్టుగా నా సంతకాన్ని ఫోర్జరీ చేసి మా కుటుంబాన్ని రోడ్ మీదకి తెస్తావా? చక్రధర్ రేయ్ మతలేక మాట్లాడుతున్నావేంట్రా? నేను నీ భార్య చేత ఫోర్జరీ సంతకాలు పెట్టించడం ఏంట్రా? రేయ్ ఎవరైతే అవనికి లోన్ ఇచ్చాడో వాడే నువ్వే ఆ పని చేయించావని చెప్పాడురా. ఇంకా మాట విన్న చక్రధర్ అయితే షాక్ అయిపోతుంటాడు. మేము నీకేం అన్యాయం చేసామని మాకింత ద్రోహం చేసావురా? సొంత వాళ్ళనే మోసం చేస్తావా? నీలాంటి పెదవుల్ని జైలు కాదురా పంపించాల్సి నరకానికి అని అక్షయ్ అయితే చక్రధర్ని కొడుతూ ఉంటాడు. ఇంకా చక్రధర్ అయితే వాడెవడో చెప్పడని చెప్పి నా మీదకి వస్తావా? వాడు తప్పించుకోవడం కోసమో వాడి ప్రాణాలు కాపాడు కోసమో 100 మంది పేర్లు చెప్తాడు. నువ్వు ఆ 100 మందిని చంపేస్తావా? మోసం చేస్తావా? ఎంతమందినైనా చంపేస్తాను నేను అంటూ ఉంటే నేనే మోసం చేశానని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే రేయ్ ఒక్కటి చూపించరా. నువ్వు చేయించుకున్నవాడు నీ పేరు ఎందుకు చెప్తాడ్రా అని అక్షయ్ అడుగుతుంటే రేయ్ నేను చేసే బిజినెస్లో నాకు నచ్చని వాళ్ళు, నా ఎదుగుదల చూసి ఓర్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తే నమ్మేస్తావా? నా మీద చూపించడం కదరా నీ ప్రతాపం. తెలివైన వాడివే అయితే ముందు వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకో. వాడు చెప్పింది నిజమని తెలిస్తే నీ చేశాను చేయించడానికి సాక్ష్యాధారాలు చూయించుకో. అప్పుడు చూపించరా నీ ప్రతాపం. పెద్ద పోటుగాడు బయలుదేరాడు. ఎటౌట్ అని చక్రధర్ అంటుంటే ఆధారాలు లేదని తప్పించుకోవాలనుకుంటున్నావు. నువ్వు చేశావని చెప్పడానికి ఆధారాలతో వస్తాను. ఆ ఆధారాలు దొరికిన వెంటనే నేను వచ్చేది నేను అడగడానికి కాదు, నేను సమాధి చేయడానికి అని అక్షయ్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈశ్వరి ఎప్పుడే వస్తుంది. ఇంకా చక్రధర్ అయితే వాళ్ళు ఇల్లు పోవడానికి నేనే కారణమని ఎవడో చెప్పాడంట. వాడు చెప్పింది నిజమా కాదో కనుక్కోకుండా పెద్ద వీరుడిలాగా నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను ఎలాంటి వాడినో పూర్తిగా తెలియదు వాడికి. ఏయ్ నాతో పెట్టుకుంటే వాడి శవం కూడా దొరకదని మీ వాళ్ళకి చెప్పు అని రాజేశ్వరితో అంటుంటాడు చక్రధర్. ఇంకా అక్షయ్ అదే కోపంలో ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అక్షయ్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి మన ఇల్లు పోవడానికి, మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసిందన్న. ఇప్పుడు కమల్ ఎవరన్నా వాడు అంటుంటే ఎవడో బయటవాడు కాదు, అదంతా చేయించింది ఈ పల్లవి వాళ్ళ నాన్న చక్రధరే అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్తుంటే వాడు కనిపించాడు. ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇంట్లో వాళ్ళందరికీ. ఇప్పుడు కమల్ వాడు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నాం ఏంటన్నయ్యా? ఆ చక్రధర్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని లాక్కొద్దాం పదా. రేయ్ వాడు చెప్పగానే నేను అక్కడికే వెళ్ళాను రా. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇంకా అక్షయ్ అంతా జరిగిందంతా చెప్తుంటాడు. ఇంకా అవన్నీ దేశంలో ఇంతమంది ఉండగా వాడు చక్రధర్ చేయించాడని ఎందుకు చెప్తాడు? చెప్పాడు అంటే అసలు తనే చేయించాడని అర్థం. అప్పుడు కమల్ అవునన్నయ్య వదిన చెప్పిందే కరెక్ట్. చక్రధర్ బాబాయ్ ఇవంతా చేశాడని ఆధారాలు సంపాదించడానికి నేను అప్పుడు ప్రయత్నం చేశాం. సరైన ఆధారాలు దొరకకపోవడం వల్ల చక్రధర్ బాబాయ్ని అసలు మన కంపెనీని చక్రధర్ బాబాయ్ని అసలు నిలదీయలేకపోయాం. అక్షయ్ అయితే పల్లవితో ఇలా అంటుంటాడు, మీ నాన్న ఇంత దారుణం చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. మేమేం చేశామని ఇంత చేశాడు. జరిగిన దాని అన్నిటి వెనుక మీ నాన్న హస్తం ఉందని తెలియక నేను ఆవేశంగా అన్యాయంగా నా భార్య అవనిని అవమానించాను. తన మీద నిందలేసి తనని బాధ పెట్టాను. మీ నాన్న నడితే ఆధారాలుంటే చూపించమని తప్పించుకుంటున్నాడు. ఈ నిమిషం నుండి ఆ ఆధారాలు సంపాదించే పనులనుంటాను. ఆ ఆధారాలు దొరికిన తర్వాత మీ నాన్నని ఆ దేవుడు కూడా కాపాడలేడు. కమల్ అయితే చేసింది వాడే అని తెలిసిన తర్వాత ఆధారాలు సాక్ష్యాలు తొక్కతోలేంటనయ్యా. మనల్ని మన కుటుంబాన్ని వీధిని పడిసిన వాడిని పట్టుకొని లాక్కొచ్చి నరికేసేయాలి. ఇంకా పల్లవి నిజాలు తెలియకుండా మా డాడ్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. మా డాడ్కి ఒక స్టేటస్ ఉంది, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, సొసైటీలో పేరు ప్రత్యేకతలున్నాయి. అలాంటి మా డాడ్కి ఇల్లు పోయేలా చేయాల్సిన అవసరం ఏముంది? అది ఆలోచించకుండా మా డాడ్ని తిరుగుతున్నారేంటి? కావని అయితే కుట్రలు చేసే వాళ్ళందరూ మేకతోలు కప్పుకున్న గుంటనక్కలే పల్లవి. అలాంటి నీచమైన పనులని లేని వాళ్ళే చేస్తారు. గొప్పవాళ్ళు పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు చేయరు అనే రూల్ ఏమనుందా? ఇంకా అక్షయ్ అయితే స్టేటస్ పలుకుబడి గురించి మాట్లాడుతున్నావేంటి? 100 కోట్లు 1000 కోట్లు స్కాములు చేస్తున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు పేర్లు పలుకుబడి ఉన్న వాళ్ళే తప్ప
కూలి పనులు చేసుకున్న వాళ్ళు కాదు, పూటికి గతి లేని వాళ్ళు కాదు, లేని సొంతం చేసుకోవడానికి ఉన్నది సొంతం చేసుకోవడానికి మీ నాలా లాంటి వాళ్ళే దారుణాలు చేస్తారు. ఇంకా అందరు కలిసి పల్లవి తిడుతుంటే పల్లవి అయితే కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే వెంటనే చక్రధర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఆ వడ్డీ వ్యాపారి వాడు మీ పేరు చెప్పాడని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ మిమ్మల్ని ఏదో చేస్తామంటూ నిప్పులు దూకుతున్నారు డాడ్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఎవ్వడు ఏం చేయలేడు, అన్ని విషయాల్లో నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని కాల్ కట్ చేస్తుంటారు చక్రధర్. ఇంకా పల్లవి అయితే డాడ్ ఇంత కూల్గా ఉన్నారేంటి, అసలు ఏం చేస్తున్నారు? ఇంకా రాజేశ్వరి దగ్గరికి అక్షయ్ అయితే వస్తుంటాడు. పండత్తయ్య దేని గురించి రమ్మన్నారు ఇక్కడికి? నువ్వు మీ మామయ్యతో గొడవపడ్డారు, నేను చూశాను. నేను చేసింది తప్పు కాదత్తయ్య, తప్పని నేను చెప్పట్లేదు అక్షయ్. మీ మావయ్య నా భర్త కదా అని నా భర్తని నేను సమర్థించడం లేదు. ఆయన ఎలాంటి వాడనేది 30 ఏళ్ళుగా ఆయనతో కాపురం చేస్తున్న భార్యగా మీ అందరికంటే నాకే ఎక్కువగా తెలుసు అక్షయ్. నేను ఆయనకు భార్యని కాకముందే మీ నాన్నకి చెల్లిని, నీకు అత్తయ్యని, మీ నాన్నమ్మకి కూతుర్ని. నా భర్త రక్త సంబంధమైన మీ కుటుంబానికి అన్యాయం చేశాడు అంటే నేను బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పక్షయ్. ఆయన నీతిమంతుడు, బుద్ధిమంతుడు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని వయసులో ప్రేమ గొప్పదని ప్రేమ మోతులో పడి పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి బంధాన్ని తెంచుకోవడానికైనా అరక్షణం చాలు, కానీ తాళి అన్న బంధాన్ని తెంచుకుంటే కారణాలు తెలియని వాని దృష్టిలో నేను చులకరైపోతాను. నా కన్న వాళ్ళకి తల వంపులు తెచ్చేదాన్ని అవుతాను. అందుకే భారం అనుకున్న బంధాన్ని బాధ్యతగా భావించి ఆయనతో ఇన్నిలుగా సహనంతో సహజీవనం చేస్తున్నాను. నా భర్త చేసే అరాచకాలతో మీరు అధోగతి పాలవడం నేను భరించలేను అక్షయ్. అయినా నీ దగ్గర ఆధారాలు లేవు అన్న సాకుతో తప్పించుకోవాలని చూస్తున్నాడు. నీ దగ్గర ఆధారాలుంటే చెప్పు, అప్పుడు నా వాళ్ళైనా మీ అందరి కోసం ఆ భర్తనే నేను శిక్షిస్తాను. నువ్వు తొందరపడి ఆవేశంతో ఆయనతో గొడవ పడితే నువ్వు ఆయనని చంపడానికి ప్రయత్నించావని నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టించాలని చూస్తాడు అక్షయ్. అలాంటిది జరిగితే నీకోసం కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది అక్షయ్. అందుకే చెప్తున్నాను, నువ్వు ఈరోజు చేసినట్టు మరోసారి చేయడానికి ప్రయత్నించకు. అది చెప్దామని పిలిచాను ఇక్కడికి. మన 2 కుటుంబాల్లో ఎలాంటి గొడవ లేకుండా మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను అక్షయ్. అలా అని నా భర్త తప్పు చేశారని నిర్ధారణ అయితే మాత్రం ఆయనని మీరు క్షమించినా నేను క్షమించను. అక్షయ్ అయితే మీరు మా అత్తయ్య అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది అత్తయ్య. నేను ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నాను, త్వరలోనే ఆధారాలు సంపాదిస్తాను. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సమస్యలు సాల్వ్ అయ్యేలా చేయి, కానీ తొందరపడి సమస్యలు వచ్చేలా చేయక అక్షయ్. ఏం చెయ్యాలనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. ఇంకా అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్షయ్ అయితే కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అవన్నీ వచ్చి, ఏమండి ఇంకా చక్రధర్ బాబాయ్ గురించి ఆలోచిస్తున్నారా? చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరండి. ఇతనే చేశాడు అని చెప్పడానికి ఏదో ఒక ఆధారం తప్పకుండా దొరుకుతుంది మనకి. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఆవేశపడకండి, కూల్గా ఉండండి. నేను ఆ గొడవ గురించి ఇప్పుడేం ఆలోచించట్లేదవని, నేను మార్కెటింగ్ చేస్తున్నాను కదా, కంపెనీ వాళ్ళు నాకు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ ఆర్డర్స్ బుక్ చేశాను. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ చేశాను. అందుకు కంపెనీ వాళ్ళు నా సేల్స్ని మెచ్చుకుంటూ కాంప్లిమెంట్లుగా క్యాష్ గిఫ్ట్గా ఇచ్చారు. అవునా అండి, ఇంత మంచి గుడ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకోవాలి కదండి. అవును, మన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఏమైనా తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదండి. తీసుకొచ్చాను అవన్నీ. మంచి పని చేశారండి, వెళ్ళి అందరికి ఇద్దాం రండి అంటుంటే, అక్షయ్ నువ్వు ఇక్కడ కూర్చో ముందు 1 నిమిషం. అందరికీ తీసుకురాలేదు అవని, నీకు ఒక్కదానికే గిఫ్ట్ తీసుకొచ్చాను. నా ఒక్కదానికి తీసుకురావడం ఏంటండి? ఇది నీకు మాత్రమే ఇవ్వాల్సిన గిఫ్ట్ కాబట్టి. ఏంటదండి? చూపిస్తాను అవని. కళ్ళు మూసుకో.